ఇక్కడేదో రచ్చ అయినట్టుంది పోలీసులతో, క్రాష్ అయినట్టుంది. షిట్, మేజర్ క్రాష్ బ్రో. ఓ ముందర ఆటో కూడా కొట్టేశారా? హాయ్ కెమెరా. చాలా హ్యాండ్సంగా ఉన్నాను నేను. వావ్, ఈరోజు ఎందుకు కలర్ఫుల్ అమ్మాయిలు కనిపిస్తున్నారు నాకు. ఎట్లా అనిపించింది నీకు షార్ట్ రైడ్? మీకు ఎట్లా అనిపిస్తుందండి? ఏమనిపించలేదా? కాళ్ళతో పాటు వణకతా ఉంది ఎట్టే తప్ప తప్ప తప్ప. ఏరా ట్రాక్ చెప్పురా, నేను 4-5 రౌండ్లు కొడుతున్నాను రా. ఎలా ఉంది నా డ్రైవింగ్ లైసెన్స్, చీచి డ్రైవింగ్ స్కిల్స్? ఎన్నిసార్లు విన్నా ఈ సౌండ్ అన్నా. సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు VSC వ్లాగ్స్. ఇప్పుడే మనమైతే మా ఫ్రెండ్స్ బర్త్డే పార్టీ నుంచి అయితే వచ్చామన్నమాట. సో పిల్లలు వచ్చేసి ఈరోజు ఉట్టి కొడతామని చెప్పి చాలాసార్లు ఇంటికి వచ్చారంట. సో నేను అందుకని హడావిడిగా ఫాస్ట్గా వచ్చేసా. సో లాస్ట్ టైం నేనైతే ఒక షార్ట్ వీడియో పెట్టాను, దాంట్లో అందరూ ఫుల్ వీడియో అడిగారు. సో అందుకని మనమైతే ఇప్పుడు రికార్డ్ చేస్తున్నాము. సో చాలా ఫోన్స్ కూడా వస్తున్నాయి పిల్లల దగ్గర నుంచి. కోల్ స్టార్ట్ వెంటనే చేసేసి అక్కడికైతే వెళ్దాము. లెట్స్ గో. సో గాయస్, గుడి దగ్గరికి అయితే స్టార్ట్ అయిపోయాం. ఇది పెద్ద మోటోలాగా అయితే కాదు, ఎందుకంటే మా గుడి ఈ పక్క సందులోనే వచ్చేస్తుంది అనమాట. సో పెద్ద మోటోలాగా అయితే కాదు, బేసిక్ ఏంటంటే ఒక POV టైప్ అనుకోండి. సో పిల్లలంతా ఆడుకుంటూ ఉంటారు కదా, దో పిల్లలు వచ్చారు. మన వాళ్ళు ఇంకా హల్చల్ చేద్దాం. వస్తా, మీరు ఆడండి, నేను చూస్తా. చేయి బాలే కదా, మీరు ఆడండి, నేను పక్కన పెడతా బండి. వద్దు దిగరా. హాయ్, ఆడండి రా. చూసా చూసా చూసా, జాగ్రత్త కాలుతుంది నీకు. కెమెరా ఇట్రా, ఫుల్ ఇవ్వద్దు. చాలు చాలు చాలు. చాలు చాలు చాలు, మెల్లగా మెల్లగా చాలు. అంతే అంతే అంతే, ఇంకా చాలు. చలో అక్కడే పెట్టేస్తాం. చలో వ్లాగ్ వద్దా యూట్యూబ్లో? హాయ్, నేను వేరే పని మీద నిన్నాను రా.
రారా రే కిషన్ కిషన్ ఏ కిషన్ Hi guys, it's Kiran. సో గైస్ మనం అయితే బయటికి వెళ్ళేసి వద్దాం అనమాట. మన ఫ్రెండ్స్ అయితే పాపం బయటికి వెళ్ళాలంటున్నారు. సో ఈరోజు అమ్మాయి బర్త్డే అనమాట. సో గైస్ ఇప్పుడు మనం అయితే యూనివర్సిటీ దగ్గరికి వెళ్తున్నాం అనమాట, ఎస్యూ యూనివర్సిటీకి. సో గైస్ ఇందాక పిల్లలు అయితే అక్కడ ఫుల్ సౌండ్ పెట్టేస్తున్నారనమాట. సో దానివల్ల ఏమంటే మనకైతే ఇప్పుడు కాపీరైట్ ఇష్యూస్ వస్తాయి కదా. సో అందుకనేసి నేనైతే మొత్తం పాటగా పెట్టేశాను అనమాట. సో పోస్ట్ ఎడిట్లో మీకైతే తెలుస్తుంది, నేను సాంగ్ యాడ్ చేస్తాను ఏదో ఒక మంచి సాంగ్ చూసి. అండ్ ఆ తర్వాత ఇప్పుడు కార్తిక్ కూడా అయితే ఇప్పుడు రాయల్ చెరువు దగ్గర నుంచి అయితే వస్తున్నాడంట. యాక్చువల్గా వాడైతే 100 కిలోమీటర్స్ ఎక్కడికి వెళ్ళున్నాడు, ప్లేస్ అయితే గుర్తు రావటం లేదు. సో 100 కిలోమీటర్స్ వెళ్ళాను, ఇప్పుడే వచ్చాను. రాయల్ చెరువు దగ్గర అయితే వచ్చేసా కాసేపులో అన్నాడు. సో వాడు వచ్చిన వెంటనే మనం బైక్ పెట్టేసి కార్లో మళ్ళీ ఇక్కడికే వద్దాం పిల్లల దగ్గరికి. పాపము నా కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. కాకపోతే ఈరోజు నా ఫ్రెండ్ బర్త్డే అయిపోయింది. సో వాళ్ళ బర్త్డే పార్టీ నుంచి ఇటు వచ్చేసాము. లేచిందే నేను ఒక 3 o'clock అట్లా లేసాను అనమాట ఈవినింగ్. ట్యాంక్ వద్దు నన్ను పట్టుకో. సో మనోడైతే నా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు అనమాట. మనోడు వచ్చేసి Z900కి పిచ్చ ఫ్యాను. అందుకే మనోడి కోసం అయితే ఒక షార్ట్ స్ట్రెచ్లు కొట్టున్నాం అనమాట, బండి పవర్ తెలియాలనేసి. మనోళ్ళకి సిగ్నల్ పడిపోయినట్టుంది. సో గైస్ మనోళ్ళు అయితే మళ్ళీ ఇక్కడ 5 నిమిషాల నుంచి వెయిట్ చేపిస్తున్నారు అనమాట. ఎందుకంటే మనోళ్ళు అటపక్కకి వెళ్ళిపోయారు పెట్రోల్ పట్టించుకుందానికి. చాలా హ్యాండ్సంగా ఉన్నాను నేను. దట్ వాజ్ అ బ్యూటిఫుల్ స్ట్రెచ్. సో గైస్ నెక్స్ట్ వీడియోలో నా డ్యూక్ గురించి అయితే చెప్తానని చెప్పాను కదా. సో నా డ్యూక్ అయితే ఒక చిన్న కాదు పెద్ద కాదు, సో మీడియంగా అయితే ఒక పెద్ద డ్యామేజ్ అయితే జరిగిందనమాట మన బండికి. మన బండిని చాలా రోజులు పక్కన పెట్టేసిన దానివల్ల ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ ఒకటైతే జరిగిందనమాట నా 200కి. అందుకే నేను ఇన్ని రోజులు దాన్ని బయటకు కూడా తీయలేదు. సో చాలామంది నన్ను అయితే అడిగారనమాట, ఏంటన్నా కొత్త బండి వచ్చిందంటే పాత బండిని మర్చిపోయావా అంటే, లేదండి నేను అస్సలు మర్చిపోలేదు నా బండిని, రోజు చూస్తున్నా దాన్ని. కాకపోతే ఆ బండి తోలే పరిస్థితులు అయితే లేదు ఇప్పుడు, అందుకే దాన్ని అయితే నేను బయటికి తీయడం లేదు. ఈరోజు బండి తీసి బండిని అయితే కొత్త చేపించేద్దాం అనుకుని ఫిక్స్ అవుతా. కానీ ఈరోజు సండే కదా, సో షాప్ అయితే క్లోజ్లో ఉందన్నమాట, షోరూమ్ ఒకటి. అది ఏంటి ఏది అనేసి నేనైతే తర్వాత చెప్తా. సో బేసిక్గా రేపు అయితే మన బండిని కొత్తగా అయితే చేయబోతున్నాం అనమాట. సో నెక్స్ట్ వీడియో దీని తర్వాత వీడియో అయితే మీకు నా బండి గురించి అయితే వచ్చేస్తుంది. దాన్ని మాత్రం తప్పకుండా మిస్ అవ్వద్దండి. లెట్స్ గో. షార్ట్ గ్యాప్ రియాక్షన్స్ ఇస్తున్నారు అబ్బా, క్రేజీ రియాక్షన్స్ ఇస్తున్నారు అందరూ. మనోడైతే గట్టిగా పట్టుకునేసాడు వెనుక. తిరుపతిలో ఒక సూపర్ బైక్ అంటే ఎవడన్నా చూడాల్సిందే. వావ్, ఈరోజు ఎందుకు కలర్ఫుల్ అమ్మాయిలు కనిపిస్తున్నారు నాకు.
ఎట్లా అనిపించింది నీకు షార్ట్ రైడ్? మీకు ఎట్లా అనిపిస్తుందండి? ఏమనిపించలేదా? ఎందుకు ఏమనిపించలేదు? ఎందుకంటే బాగుందా? గైస్ నా చైన్కి అయితే లూప్ చేయించాలి, లీక్ గ్రీజ్ అయింది, నీట్గా క్లీన్ చేయించేస్తే ప్యాడ్లాక్ స్టాండ్ ఒకటి ఆర్డర్ చేశాను నేను దీనికి. కాకపోతే అది ఏమైందంటే యూనివర్సల్ ప్యాడ్లాక్ స్టాండ్ వచ్చింది. సో ఇక్కడ ఈ చేసీకి పెట్టాల్సి వస్తుంది. కాకపోతే నేను ఇక్కడ రెట్రో క్రాస్ దీనికోసంగానే 15,000 పెట్టి వేయించాను. సో దానికి సెట్ అయ్యే ప్యాడ్లాక్ తీసుకోవాలి. నేనైతే ట్రయంఫ్ షోరూంలో అయితే అడుగున్నాను. సో 3,500 అయితే చెప్పారు దీనికి. సో అక్కడికి వెళ్ళి దీనికి కూడా వేయించాల్సి వస్తుంది. సో బండిని అయితే ట్రయంఫ్ షోరూమ్కి ఎత్తుకెళ్ళిన వెంటనే ఒకసారి అది ఫిక్స్ చేయించి అట్లే లూప్ కూడా చేయించేస్తా. మ్యాక్సిమం ఈరోజు అయితే అవ్వదు, ఎందుకంటే ఆల్రెడీ క్లోజింగ్ టైం అయిపోవచ్చింది. 6:30కి అంతా క్లోజ్ అయ్యిద్ది, మంది ఇక్కడ 6:30 లోపల అవ్వదు. సో గైస్ నా ఫోన్లో అయితే 3% ఉందన్నమాట ఛార్జింగ్ అయితే. సో ఇది ఎప్పుడు స్విచ్ ఆఫ్ అయిపోతుందో తెలియదు. సో తొందరగా ప్యాకప్ అయిపోవాలి ఇక్కడి నుంచి. ప్యాకప్ కాళ్ళతో పాటు వణకతా ఉంది ఎట్టే తప్ప గాయస్. మనకైతే బోర్ కొడుతుంది, అందుకని మనమైతే బూమ్ 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 అని తిరుక్కుంటా ఉన్నాం అనమాట. 2-3 రౌండ్లు బూమ్ చిక్ బూమ్ చిక్ బూమ్, బూమ్ చిక్ బూమ్ చిక్ బూమ్. ఎవడరా నాకు ఫోన్ చేస్తున్నాడు? ఓ ట్రాక్ రేసరా? ఏరా ట్రాక్ చెప్పురా, నేను 4-5 రౌండ్లు కొడుతున్నాను రా ఎస్వి యూనివర్సిటీలో. ఎస్వి యూనివర్సిటీకి వచ్చేయి, ఎక్కడికో ఒక చోటుకి వచ్చేయి. ఓకే లేదురా, ఇక్కడ ఉన్నా కూర్చొని ఉన్నా. ఇక్కడ లాస్ట్లో ఎస్వి యూనివర్సిటీ ఏమంటావు, ఇక్కడ కూర్చుంటాం కదా వేటు ఆడిటోరియం దగ్గర ముందర కూర్చుంటామే. ఎలా ఉంది నా డ్రైవింగ్ లైసెన్స్? చీచి డ్రైవింగ్ స్కిల్స్ బాగానే ఉందిరా. సరే రండి పోదాం, బండి ఎత్తు. సో గాయస్ ఇప్పుడు మనమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం అనమాట. ఇంటికి వెళ్ళి కార్తిక్ అయితే మన ఇంటి దగ్గరికి వచ్చేస్తాడు. సో వచ్చేసిన తర్వాత మనమైతే మన వాళ్ళు కార్లో తిరుక్కుంటారు, మనం బైక్లోనే తిరుక్కుంటాం అనమాట. ఎందుకంటే మనకి బైకే ఇష్టము కార్ కన్నా కూడా. అప్పుడే ఏమీ తోలకుండానే గట్టిగా పట్టుకొని కూర్చొని వేసున్నాడు. ఏరోప్లేన్లా వస్తుందిరా సౌండ్, బండి భలే ఉంటుంది. పో నువ్వు పో లాగుతా, మీరు వెళ్ళండి రా, ఫాస్ట్గా వెళ్ళండి, నేను వస్తా మళ్ళా, నేను మీకు కనిపిను. బ్యూటిఫుల్ సౌండ్. అందుకే నేను స్లిప్ ఆన్ వేయిస్తున్నాను రా. స్లిప్ ఆన్ వేయిస్తే కింద ఇంజన్ సౌండ్తో పాటు ఎగ్జాస్ట్ సౌండ్ 2 వస్తాయి, భలే ఉంటుంది. నాయనా వీడు ఏది పడితే పీకేద్దాం అంటాడు, ఏందోరా నాయన. వాడు ఏదో ఒకటి పీకాలి వాడికి, లేకపోతే నిద్ర పట్టదు వాడికి. అన్న ఇది పీకేద్దామన్నా, అన్న అది పీకేద్దామన్నా, దీంట్లో పెడతామన్నా దాంట్లో పెడతామన్నా అంటాడు. లేదు వాడి బండి కూడా వాడు అర్థం చేసుకుంటాడు. వాడి బండికి కొనిన రోజే ఈసీయూ పీకేసి ల్యాప్టాప్లో కనెక్ట్ చేసి ఈసీయూ డౌన్లోడ్ చేసుకొని కట్ కాపీ పేస్ట్ ఇంకేంలా. అది ఇంజన్ చెక్లైట్ వచ్చేసింది, వాడు ఈసీయూ దొబ్బిందని. ఏమో ఇక్కడేదో రచ్చ అయినట్టుంది పోలీసు వాళ్ళతో. ఓ క్రాష్ అయినట్టుంది. ఓ షిట్, మేజర్ క్రాష్ బ్రో. మొత్తం పీచ్ అయిపోయింది. ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అవ్వలేదు కదా, దీనికి లేవనుకుంటా. హాయ్ బ్రో, నైస్ టు మీట్ యూ. అరే అంత స్పీడ్లో వచ్చి కొట్టిందరా? ఓ ముందర ఆటో కూడా కొట్టేశారా? ఎలా అయింది బ్రో, చూసావా?
ఎటైంది ఏమైంది సరే సరే ఓకే బ్రో బాయ్ బ్రో టేక్ కేర్ ఓకే బాయ్ చేయబాలి వావ్ సూపర్ సౌండ్ ఎన్నిసార్లు విన్నా ఈ సౌండ్ అన్న లేపుతున్నాడు మనోడా నిలుస్తా వీలెత్తా అడు పడుతుంది సో గైస్ మన బైక్ని అయితే పార్క్ చేసేసామన్నమాట. ఇప్పుడు మనమైతే మన ఫ్రెండ్ కార్తిక్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. ఓడొస్తేనే మనమైతే వ్లాగ్ని అయితే అక్కడ కార్ నుంచి కంటిన్యూ చేస్తాం. ఐ మీన్ వాళ్ళు కారు మనం బైక్. లెట్స్ గో. ఒక నిమిషం నీ ప్రియా సంగతి మళ్ళీ వీడియో లాగా. సో గైస్ మనమైతే బైక్ని అయితే ఇంటికాడ పెట్టేసి మనమైతే కార్లో బయటికి అయితే వచ్చాం అనమాట. మన కార్తిక్కి ఫోన్ చేసి 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 లాస్ట్కి మనోడైతే ఒక గంట సేపు తర్వాత అయితే వచ్చాడు. వాడు ఎప్పుడు 24 గంటలు లేటే చేస్తుంటాడు అనమాట. అందుకే మీ చాలామంది అడుగుతున్నారు కదా కార్తిక్ ఎందుకు బ్లాగ్స్లో కనిపించంటే మనోడికి బాగా జీపలిసిందనమాట. అసలు 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 రావడం లేదు మన దగ్గరికి. ఎంతసార్లు ఫోన్ చేసినా నిద్రపోతూ ఉన్నాడు అనమాట. సో ఇప్పుడు బేసిక్గా ఏంటంటే వీళ్ళంతా వచ్చేసి మన మంచి అన్న స్టూడెంట్స్ అనమాట. సో వీళ్ళని అయితే మోహన్ బాబు కాలేజ్ దగ్గరికి దింపేసి అయితే వద్దాము మనము. ఆడడానికి వెళ్ళడానికి మన దగ్గర అయితే చూచూలేదు. దానికి ఏదో ఒకటి జుగాడ్ అయితే చేద్దాము. అది ఎలా చేస్తాం మనకి తెలియదు. కార్తిక్ దగ్గరే చేపిద్దాము. ఎరా కార్తిక్ ఏ కార్తిక్ కార్తిక్ చూడండి గ్యాస్ వాడికి ఎంత జీకో. నేను పిలిస్తే కూడా పలకట్లేదు వాడు. సో గైస్ మా ఫ్రెండ్స్ అందరినీ ఎంబీయూ దగ్గర దింపేసిన తర్వాత మా మమ్మీని అయితే తీసుకొని తిరుచానూరు గుడికి అయితే వెళ్ళేసి వస్తున్నాం అనమాట. సో మమ్మీ అయితే అమ్మవారికి వస్త్రాలు ఇవ్వాలని చెప్పి తిరుచానూరుకి అయితే తొడుకొని పోయినాము. మా మమ్మీ వెనకాలే ఉంది. మమ్మీ బుడ్డ మమ్మీ వేర్ ఆర్ యూ? మా ఎక్కడ? హాయ్. సో వీడియోని అయితే ఇక్కడే ఎండ్ చేస్తున్నాను అనమాట. నెక్స్ట్ వీడియో అయితే మనది కంప్లీట్గా మోటో వ్లాగ్. అది కూడా నా బైక్ మీద డ్యూక్ మీద రాబోతుంది. సో వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. తొందరలో మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుంటాం.